రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీతో పాటు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతులు ఈసారి 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించారని చెప్పారు. రైతులంతా సన్న వడ్లే పండించాలని సూచించారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఐమాక్స్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానకాలంలో రైతులు 1,53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న వడ్లను మొత్తం 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు వడ్లు పండించకండి. దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన వడ్లే సన్న వడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న వడ్లే పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది తెలంగాణ విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోళ్లకు మేలు జరుగుతుంది. అందుకే సన్న వడ్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా.